హాయ్ అండి. ఈరోజు నేనైతే పెసరబేళ్ళ పాయసం చేయబోతున్నాను. ఫస్ట్ అయితే పెసరబేళ్ళని ఒక 2 అవర్స్ ముందే అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్కి అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ పెసరబేళ్ళకి 2 గ్లాసెస్ వాటర్ వేయాలండి. అలా అయితే మంచిగా ఉడుకుతాయి. ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. తర్వాత పాలు అనేది వేసుకోవాలి. పాలు బాగా మరిగించుకోవాలండి. పాలని ఒకటేసారి బెల్లం అయితే వేయకూడదండి. పాలు బెల్లం ఫస్ట్ ఒకటేసారి వేయొద్దు. బాగా పాలు అనేది మరిగిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పాలు బెల్లం ఒకటేసారి వేస్తే ఒకవేళ పాలు విరిగిపోతే పాయసం అంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. అందుకనేసి పాలు బెల్లం సపరేట్గా వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అయితే స్వీట్ సరిగ్గా సరిపోతుంది. కాకపోతే కొంతమంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. అందుకనేసి ఒక గ్లాస్ పెసరపప్పుకి 3/4 గ్లాస్ బెల్లం అయితే వేసుకోవాలి. నేనైతే 3/4 గ్లాస్ బెల్లం అయితే వేసానండి. మేము తక్కువ స్వీట్ తింటాము కాబట్టి. అంతేనండి. పాలు బెల్లం బాగా కరిగిన తర్వాత అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. అంతేనండి. ఇంకా గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి మీ ఇష్టం. ఇంకా నేనైతే ద్రాక్ష గోడంబి అయితే వేస్తున్నానండి. కావాలంటే బాదం కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. కొంతమంది చిరోంజి కూడా వేసుకుంటారు. అది వేసినా కూడా బాగుంటుందండి. నేనైతే ఇవి 2 మాత్రమే వేస్తున్నాను. అంతేనండి. అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతే. ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా పెసరబేళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చా కూడా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇదైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.